హై ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు. వాళ్ళు లేచే లోపల తొందరగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేద్దామని వచ్చేసాను. నిన్న నైట్ అన్నీ చాలా నానపెట్టాను కదా, అన్నీ దోశ పిండిలు, నెక్స్ట్ వడపిండి అన్నీ వచ్చి కొట్టేస్తూ ఉన్నాను. అన్నీ అయిపోయాయి. 7కి అంతా బ్యాటర్లు అంతా రెడీ చేసేసాను. ఇంకా ఈ బ్లాక్ రైస్ ఇడ్లీ దోశ బ్యాటర్ వచ్చి సెకండ్ టైం వేసాను, అది కూడా అవుతూ ఉంది. ఈ లోపల నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. పెసరట్టు ఈ శనగలతో కూర చేశాను అనమాట. మా చిన్న బాబు ఫస్ట్ లేచేస్తారు, ఎందుకంటే తిను డే టైము నిద్రపోతాడు, నైట్ టైం నిద్రపోతాడు, మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తారు. ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసాను. తను ఒక దోశ తింటారు అంతే. ఇంకా అంతలోపల మా హస్బెండ్ వచ్చి సంత నుంచి కొన్ని వెజిటేబుల్స్ తీసుకురమ్మన్నాను. చాలామంది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సంతలో తీసుకోవచ్చు కదా అంటారు. మేము కరోనా టైం ముందు టైం వచ్చేసి మడివాళ్ళకి వెళ్ళి ఫ్రెష్గా తెచ్చుకునే వాళ్ళము. 200 అయితే చాలు, వీక్కి సరిపోయేటివి వచ్చేటివి అనమాట. ఇప్పుడు పిల్లలు ఉండే దానివల్ల టైం లేని దానివల్ల పోలేదు, మళ్ళీ అన్నీ తెచ్చుకున్నాము. ఈసారి నాకు సిర్రాకు కావాల్సింది కానిది, అందుకే మడివాళ్ళ సంతకి వెళ్ళి మంచిగా సిర్రాకు ఆకులే ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట. మా పెద్ద బాబు అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నారు. ముందు తను తొందరగా లేచేసేవారు, తనకు దోమలు కుడితే అస్సలు నచ్చదు. ఇక్కడ చూసారా మస్కిటో నెట్ వేసాను, అయినా పైన ఎన్ని దోమలు ఉన్నాయో. మస్కిటో నెట్టే కాదు, ఇంటికి అన్నిటికీ విండోస్కి వచ్చేసి ఇక్కడ మస్కిటో నెట్ ఉంటుంది. ప్రతి విండోకి వేసింటారు, ఓపెన్ చేసినా కూడా వచ్చిండదు. అది కాకుండా మెయిన్ డోర్కి కూడా వేసి పెట్టుకున్నాం, బెడ్రూమ్కి మెయిన్ డోర్కి, అయినా కూడా వస్తున్నాయి. అందుకని అక్కడ ఒకటి మస్కిటో నెట్ మళ్ళీ బెడ్కి సపరేట్గా పెట్టుకున్నాం. అది కావాలంటే ట్యాగ్ చేస్తాను, చాలా యూస్ఫుల్గా ఉంది మాకు.